మానవ జీవితపు జాతీయ పవిత్రత దినోత్సవం జనవరి 22న వార్షిక ఆచార్యం. ఆ రోజున మేము అబార్షన్కు వ్యతిరేకంగా గళం విప్పుతాము. స్త్రీకి అబార్షన్ హక్కును చట్టబద్ధం చేసిన రో వర్సెస్ మేడ్ కేసు తీర్పుకు వ్యతిరేకంగా 1973 నుండి యుఎస్ అధ్యక్షులు క్రమం తప్పకుండా ఈ రోజును జరుపుకుంటారు. ప్రెసిడెంట్ రీగన్ నుండి రిపబ్లికన్ నాయకులు ఈ చట్టాన్ని గట్టిగా వ్యతిరేకించారు మరియు పుట్టిన మరియు పుట్టబోయే ప్రతి ఒక్కరికి జీవిత హక్కులను ఇవ్వవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కారణంగా జనవరి 22 జాతీయ పవిత్రత మానవ జీవిత దినోత్సవాన్ని జరుపుకోవడానికి అంకితం చేయబడింది. మానవ జీవితపు జాతీయ పవిత్రత దినోత్సవం యొక్క చరిత్ర. రోయ్ వర్సెస్ మేడ్ 1973 చారిత్రాత్మక కేసులో యుఎస్ సుప్రీంకోర్టు జనవరి 22న తీర్పు చెప్పింది. గర్భిణీ స్త్రీకి అబార్షన్ కావాలో లేదో నిర్ణయించే హక్కు ఉంది. ఆమెకు కావాలంటే అబార్షన్కి వెళ్ళండి. ఈ పరిణామం నుండి తీర్పును బహిరంగంగా వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు ఉనికిలోకి వచ్చాయి. యుఎస్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జనవరి 22ని మానవ జీవితపు జాతీయ పవిత్ర దినంగా ప్రకటించడంతో ఉద్యమం మరియు బలపడింది. రీగన్ ప్రకటించినప్పటి నుండి తదుపరి అధ్యక్షులు ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను కొనసాగించారు. ఎంతగా అంటే ఆ రోజును లూథరన్ చర్చి పవిత్ర దినంగా పాటిస్తారు. రిపబ్లిక్లు ఈ విషయంలో ప్రసిద్ధి చెందారు. వారు గర్భస్రావం హక్కును వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నిరంతరం మద్దతు ఇస్తున్నారు. అయితే డెమోక్రాట్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పదవి కాలంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోలేదు. జార్జ్ డబ్ల్యూ బ్యూష్ దానిని పునరుద్ధరించారు మరియు ఈ రోజును 2001లో కొనసాగించారు. చరిత్ర అంతటా ఈ రోజును రిపబ్లిక్ను నిరంతరం జరుపుకుంటారు, కానీ ప్రజాస్వామ్యవాదుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీల నుంచి లభించే మద్దతులో ఈనాటి పుణ్యం లేదు. కీలకమైన విలువ ఉద్యమం నుండే వస్తుంది. ఇది పుట్టిన లేదా పుట్టని జీవితాలను రక్షించడానికి మరియు రక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది. 1993 ఔరంగాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలి 61 మంది ప్రయాణికులు మరణించారు. 2006 దేశంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పూర్తిగా అమెరిడియన్ నాయకులు అయిన బొలీవియా అధ్యక్షుడిగా ఐమారాన్ ఈవో మారెల్స్ ప్రమాణ స్వీకారం చేశారు. 1918 కాంగ్రెస్కు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పడింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి. 1970 బోయింగ్ 747 వాడకల్లోకి వచ్చింది. 1980 భారత లోక్సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం. 1992 సుభాష్ చంద్రబోస్కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మిల్బార్ లింకన్ స్కోవిల్ యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఫార్మాసిస్టు అయిన స్కోవిల్ ఆర్గానో లెప్టిక్ పరీక్షను కనుగొని ప్రసిద్ధుడయ్యాడు. ఈ పరీక్ష ప్రస్తుతం స్కోవిల్ స్కేల్గా పిలువబడుతుంది. ఈ పరీక్షను ఆయన 1912లో ఆయన వర్క్ డేవిస్ ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేయనున్నప్పుడు వివిధ మిరియాల రుచులతో కారం గల తీవ్రతను తెలుసుకొనుటకు కనుగొన్నాడు. మిల్బార్ స్కోవిల్ జనవరి 22, 1865న బ్రిడ్జ్ పోర్ట్ కొన్నెక్టికట్, యునైటెడ్ స్టేట్స్లో జన్మించారు. అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాపతి. ఈజని జీవిత చరిత్ర నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది. ఇతను కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య వరలక్ష్మమ్మ దంపతులకు జనవరి 22, 1881న జన్మించాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభావం వలన ఇతనిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మయ్య సమాజ కార్యక్రమంలో కృషి చేశాడు. స్వాతంత్ర సంగ్రామంలో, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోనూ, హోం రూలు ఉద్యమంలోనూ ఇతను పనిచేశాడు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించాడు. మాడపాటి హనుమంతారావు ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత. హనుమంతారావు 20వ శతాబ్ది తొలి దశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతంలో నేటి తెలంగాణ ఆంధ్రోద్యమం
వ్యాప్తి చెందేందుకు కృషి చేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాఢపాటి విజయవంతమైన లాయరుగా పేరు పొందారు. తీరిక సమయాలన్నింటా ఆంధ్రోద్యమానికి తెలంగాణలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభ వంటి ప్రజా సంఘాల స్థాపనలోనూ వాటి నిర్వహణలోనూ కీలక పాత్ర వహించారు. వీరు 1885 జనవరి 22 తారణ సంవత్సర మాకా శుద్ధ షష్ఠిన కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. యూథాట్ ఐక్యరాజ్య సమితి యొక్క 3వ ప్రధాన కార్యదర్శి ఇతడు. 1909 జనవరి 22న దిగువ బర్మా ప్రస్తుత మయన్మార్లోని పాంటనావ్లో జన్మించాడు. డాగ్ హమ్మర్స్ బోల్డ్ సెప్టెంబర్ 1961లో విమాన ప్రమాదంలో మరణించిన పిదప యూథాట్ 1971 వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆసియా ఖండం నుంచి ఈ పదవికి అధిష్ఠించిన తొలి వ్యక్తిగా నిలిచారు. యూథాట్ రంగూన్ విశ్వవిద్యాలయం, ప్రస్తుత యంగాంగ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. 1928-31 కాలంలో ఉపాధ్యాయుడిగా, 1931-47 కాలంలో పాంటనావ్ జాతీయ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. డయాన్ కోలిన్ లెన్ ఒక అమెరికన్ నటి. న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగిన లెన్ తన 14వ ఏట ఏ లిటిల్ రొమాన్స్ 1979లో సినీ రంగ ప్రవేశం చేసింది. స్టీల్స్ ఆఫ్ ఫైర్ 1984 ఆమెకు స్టేటస్ను తెచ్చిపెట్టగల చిత్రం. వాణిజ్యపరంగా మరియు విమర్శనాత్మకంగా రెండు పరాజయం పాలైంది మరియు దాని ఫలితంగా ఆమె కెరీర్ మందగించింది. లెన్ జనవరి 22, 1965న న్యూయార్క్ నగరంలో జన్మించింది. విరామం తీసుకున్న తర్వాత లెన్ ది బిగ్ టౌన్ మరియు లేడీ బివేర్ 1987లో నటించడానికి తిరిగి నటించింది. కానీ పాశ్చాత్య మినిసిరీస్ లోన్ సమ్ డో 1989 వరకు ఆమె నామినేటెడ్ చేయబడింది. నమ్రతా శిరోద్కర్ ఒక భారతీయ సినీ నటి. 1993లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట రూపదర్శిగా పనిచేసేది, తర్వాత సినీ నటనకు వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్లాడింది. వీరికి 2 పిల్లలు, బాబు గౌతమ్ కృష్ణ, పాప సితారా. నమ్రతా శిరోద్కర్ 2022 జనవరి 1972న గోవా ములానికి చెందిన మహారాష్ట్ర కుటుంబంలో జన్మించారు. శిరోద్కర్ మోడల్గా పనిచేశారు మరియు 1993లో మిస్ ఇండియాగా కిరీటాన్ని పొందారు. ఆమె మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 6వ స్థానంలో నిలిచింది. అదే సంవత్సరం ఆమె మిస్ ఆసియా పసిఫిక్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది మరియు మొదటి రన్నర్-అప్గా ఎంపికైంది. నాగశౌర్య ముల్ఫూరి భారతీయ సినిమా నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలో నటించాడు. 2011లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. అతని మొదటి సినిమా క్రికెట్ గర్ల్స్ అండ్ పీర్ జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా. చందమామ కథల్లో హాస్య పాత్రను పోషించాడు. తర్వాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాల్లో నటించాడు. నాగశౌర్య బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త. ఇంటీరియర్ డిజైనర్ అనుష్క శెట్టిని నవంబర్ 20న ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగశౌర్య ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జనవరి 22, 1989న జన్మించాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో పనిచేస్తున్నప్పుడే ఆయన చందమామ కథలు చిత్రానికి ఎంపికయ్యాడు. ఈ చిత్రం మొదటి విడుదల అయ్యింది. ఊహలు గుసగుసలాడే విడుదలైన 2 మాసాల తర్వాత ఆయన కమర్షియల్ విజయాన్ని సాధించాడు.